సెప్టెంబర్ 27వ తారీఖు మిడ్ నైట్ 1:20 దేవరా మూవీ యొక్క ఫస్ట్ షో అయితే పడబోతుంది. ప్రత్యేకించి ఫ్యాన్స్ కోసం ఈ బెనిఫిట్ షో అయితే వేయబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇది ఇండియన్ వైడ్ అంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇటు హిందీలో కానీ ఈ షో అయితే పడే అవకాశం అయితే గట్టిగా ఉందని తెలుస్తుంది. యూకేలో దేవరా మూవీకి సంబంధించినటువంటి టికెట్స్ బుకింగ్ అయితే ఓపెన్ చేశారు. అక్కడ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. టికెట్స్ పొందినటువంటి వాళ్ళు యూట్యూబ్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ షేర్ చేస్తున్న విషయం అయితే మనకు తెలిసిందే. అత్యంత భారీ అంచనాల మధ్య వస్తున్నటువంటి దేవరా మూవీ మీద మొదటి నుండి కూడా తిరుగులేనటువంటి హోప్స్ ఉన్నమాట వాస్తవమే. దానికి తగ్గ విధంగానే రిలీజ్ చేస్తున్నటువంటి టీజర్స్ కానీ సాంగ్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ కానీ పూర్తి స్థాయిలో యూట్యూబ్ లో షేర్ చేస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మిలియన్ల కొద్ది వ్యూస్ రాబడుతూనే ఉన్నాయి. సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయి సంచలనం సృష్టించింది. థర్డ్ సాంగ్ వంతు వచ్చింది. ఇది కూడా తిరుగులేనటువంటి హిట్ అయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నటువంటి జూనియర్ ఈ మూవీలో తిరుగులేనటువంటి మ్యాజిక్ చేయబోతున్నట్టు మనకు గట్టిగానే అర్థమవుతుంది. ఇది ఎంత తొందరగా సినిమా బయటకు వస్తుంది, ఎంత తొందరగా చూడాలా అన్న ఆల్రెడీ త్రిబుల్ మూవీ రిలీజ్ అయ్యి 3 years దాటిపోయింది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూడటంలో ఎటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల విశ్వంబర మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 160 కోట్లు జరిగినట్టయితే తెలుస్తుంది. ఇది మాత్రం అతి పెద్ద నంబర్ అని చెప్పక తప్పదు. అంత అద్భుతమైనటువంటి గ్రాఫిక్ వర్క్ తో వస్తున్నటువంటి ఈ మూవీ మీద ఇది నిజంగా చాలా పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్ అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్నటువంటి అతి పెద్ద మూవీ యొక్క ఓపెనింగ్స్ అయితే అద్దరిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ తనదైనటువంటి సత్తా చాటే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది. వశిష్ఠ చేసేటువంటి మ్యాజిక్ అద్భుతంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కళ్యాణ్ రాణి బాగా స్ట్రాంగ్ గా నిలబెట్టినటువంటి మూవీస్ లో వశిష్ఠ డైరెక్ట్ చేసినటువంటి మూవీనే అతిపెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందన్న విషయం మనకు తెలియదు కాదు. ఇప్పుడు మెగాస్టార్ వంతు వచ్చింది కాబట్టి ఈ మూవీ కూడా సెన్సేషనల్ విక్టరీ కొట్టే అవకాశం గట్టిగానే ఉంది. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి వశిష్ఠ ఈ మూవీతో మరో అచీవ్మెంట్ అయితే సాధించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో అంటే జగదేక వీరుడు తెలుగు సుందరి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ స్థాయిలో అంటే అటువంటి సోషల్ ఫాంటసీ మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాలి అని ఎంతో ఆతృతగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈసారి అది మాత్రం ఫుల్ఫిల్ అయ్యే అవకాశం గట్టిగానే ఉందని మనకు ఈజీగానే అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఈజీగా రాబట్టే అవకాశం గట్టిగానే ఉంది విశ్వంబర మూవీకి.